హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఒక 4 ఎగ్స్ ఉంటే చాలండి, కడుపుని ఇంకా భోజనం తినచ్చు. అంత టేస్టీగా ఉండే ఒక ఎగ్ ఫ్రై ఎలా చేసేది చూపించిపోతున్నాను. చాలా ఈజీగా చేసుకునొచ్చు. ఫస్ట్ అయితే ఒక స్టవ్ పైన ఒక తవా పెట్టుకొని ఒక 5 to 6 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అనేది వేసుకుంటాను. కొద్దిగా సాసులు, కొద్దిగా జీలకర్ర అనేది వేసుకొని ఆ చిటపట అన్నాక ఆనియన్ అనేది ఒక 2 తీసుకున్నానండి. చిన్నగా కట్ చేసుకున్నాను. ఆనియన్ కొద్దిగా జాస్తినే వేసుకోండి, మన గ్రేవీ అనేది కొద్దిగా కావాల్సి వస్తుంది కాబట్టి ఆనియన్ క్వాంటిటీ కొద్దిగా జాస్తినే ఉండి, కొద్దిగా కరివేపాకు అనేది వేసుకొని అది కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా చేంజ్ వరకు మనం ఫ్రై చేసుకోవాలా. 1/4 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని దాన్ని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలా. ఇది లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలా, చాలానే టేస్టీగా ఉంటుంది. అది కొద్దిగా ఫ్రై అయ్యాక నేను 2 టమోటాను తీసుకొని ప్యూరీ తర మిక్సీకి వేసుకొని దాన్ని యాడ్ చేసుకుంటాను. ఇన్ కేస్ మీరు ఏమైనా పెరుగు అనేది యాడ్ చేసుకున్నట్లుంటే టమోటా అనేది ఒకటి తీసుకోండి. నేనైతే పెరుగు అలా ఏమీ యాడ్ చేస్తూ ఉండలేదు. 2 టమాటో అనేది వేసుకుంటా ఉన్నాను. అది కొద్దిగా మన ఫ్రై అయ్యాక కొద్దిగా మనకి రుచికి ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకుంటా ఉన్నాను. కొద్దిగా 1/4 టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకొని బాగా దీన్ని 1 నిమిషం పాటు కొద్దిగా డ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చాలానే టేస్టీగా ఉంటుంది. బరీ ఇది ఒకటి ఉంటే చాలు మనకి ఆరాంగా భోజనం చేసుకునొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత చిల్లీ పౌడర్ అనేది తీసుకుంటా ఉన్నాను. 1/4 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడరు, కొద్దిగా గరం మసాలా అనేది వేసుకుంటా ఉన్నాను. ఇదంతా వేసుకున్నాక బాగా కలుపుకునే ఇలా ఇవంతా మనం కలుపుకునేటప్పుడు కూడా లో ఫ్లేమ్ అనే పెట్టుకోవాలా. ఈ రెసిపీకి అయితే లో ఫ్లేమ్ పెట్టుకొని మనం రెసిపీనే చేసుకోవాలా, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయింది, ఆయిల్ అంతా పైన వస్తుంది కదా. ఇప్పుడు మనం 4 ఎగ్స్ అనేది నేనైతే 4 ఎగ్స్ అనేది తీసుకున్నాను. అది ఒకటే ఎగ్స్ అనేది వేసుకుంటాను. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలానే బాగుంటుంది. వేడి అన్నంకైతే రైస్కి అయితే చాలా టేస్టీగా ఇది ఒకటి ఉంటే చాలు, ఆరాంగా మనం భోజనం తినేయచ్చు, అంత బాగుంటుంది. మరి 5 మినిట్స్లో ఆరాంగా మనం ఇలా చేసుకునేచ్చు. 4 ఎగ్స్ అనేది వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకునేసి 1 నిమిషం పాటు అలా పెట్టేయండి. కొద్దిగా దానికి ఎగ్స్ పైన అయితే కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటా ఉన్నాను. చాలా బాగుంటుంది తినేటప్పుడు. కొద్దిగా చిల్లీ పౌడర్ అనేది వేసుకుంటా ఉన్నాను. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటాను. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇది గరం మసాలా వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉండి కొత్తిమీర వేసుకునేసి లిడ్ క్లోజ్ చేసుకునేసి 1 మినిట్ పాటు కుక్ చేసుకుంటే మనకి ఎగ్ ఫ్రై అనేది రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకునేచ్చు. ఇది మనకి వేడి రైస్కి అయితే చాలానే బాగుంటుంది. పప్పుచారు, రసము ఇలా చేసినప్పుడు, లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు, లేదు మనకి టైం లేదు భిన్నం మనం చేసుకోవాలన్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలానే బాగుంటుంది. ఈ రెసిపీ మీ ఇంట్లో ఏమైనా ట్రై చేస్తే ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఏమైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి ఎంత బాగుంది అనేసి, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ఎగ్ ఫ్రై అనేది చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.